తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సత్య గారు, మీరు నేను కలిసున్నా మనసులు కలవలేదని విడిపోవడానికి కోర్టుకు వెళ్ళాము. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారని వాళ్ళు అడిగితే మీరు లేనిపోని అబండాలు నా మీద వేయలేదు చూడండి. అప్పుడే మీరు నాకు కావాలనుకున్నాను. మనసులో విడాకులు వద్దనుకున్నాను. ఇప్పుడు మీరు సిరిని చేసుకోవడం, ఈ విడాకుల పత్రాలు మళ్ళీ మనల్ని విడగొట్టడానికి ఉపయోగపడుతున్నాయి. మంజు సిస్టర్ చాలా మంచిది. పాపం తన భర్త ఎక్కడున్నాడో. జ్వరం వస్తే టాబ్లెట్ తెచ్చే నాథుడు కూడా లేడు. ఈ ఒక్క సంతకం మన 7 అడుగుల బంధాన్ని దూరం చేస్తుంది సత్య గారు. మన భార్యాభర్తల బంధాన్ని శాశ్వతంగా విడగొడుతుంది. సత్య గారు, మన పెళ్లి కళ్ళు మూసుకుంటే వచ్చిన కలలో ఉండబోతుందా? మన పెళ్లి మేఘాల్లో ఇలా వచ్చి అలా వెళ్లేదిగా మాత్రమే మిగులుతుందో? మంజు సిస్టర్, సత్య గారంటూ నేను చెప్పిన మాటల్ని సిరి వినిందా? మంజు సిస్టర్, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. నా బాధ మీరు విన్నారా? విన్నాను. విన్నారా? అవును. మీదొక మూగ బాధ, మూలుగుతున్న జ్వరం బాధ. సారీ, నేను టాబ్లెట్ తేవడం కొంచెం ఆలస్యమైంది. ఈ టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి. ఇదిగో. ఏంటిది?
ఈ విషయం నేను సత్యతోనే తేల్చుకుంటాను. ఆగు, ముందదివ్వండి. ఇవ్వను. ఇది నేను సత్యకి చెప్పే తీరాలి. సరే సరే, ఇవేంటో తెలుసా? తెలీదు. మంజు డైవర్స్ పేపర్స్. ఆ పేపర్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మంజు దగ్గర నుండి తీసుకున్నాను. మంజు విడాకుల గురించి నాకెందుకు చెప్పలేదు? అదేంటండి, మంజు విడాకుల గురించి అడుగుతుంటే మీ టెన్షన్ పడుతున్నారు? అదే మంజు భర్త మంజు నుంచి విడాకులు కావాలని పేపర్స్ పంపించినట్టున్నాడు. ఈ పేపర్స్ పట్టుకుని పాపం తను కుమిలిపోతుంది. అమ్మయ్యా, కింద పేపర్లో ఉన్న నా సంతకం సిరి చూడలేదు, అందుకే నా మీద డౌట్ రాలేదు. చూడండి, మంజు సిస్టర్ మొగుడు ఎవరో తెలుసుకుని వాళ్ళిద్దరినీ విడిపోకుండా ఒకటి చేయండి. సిస్టర్ విడాకుల విషయం మీకింతవరకు తెలీదా? తెలీదు. అది మీకు తెలుసుంటే అసలు ఇలాంటివన్నీ మీరు క్షమిస్తారా? వాణ్ణి పిలిచి 4 గుద్దులు గుద్దేవారు. ఏంటి ఇప్పటికైనా మంజు సిస్టర్ని అడిగి ఆవిడ భర్త ఎవరో తెలుసుకుని వచ్చి వాళ్ళిద్దరినీ కలపండి. లేదంటే ఇప్పుడే వెళ్దాం పదండి. మంజు సిస్టరే మొత్తం అతని గురించి డీటెయిల్స్ చెప్తుంది. ఆగు సిరి, అనుకోగానే వెళ్ళిపోవడమేనా? ఇవి అంత తొందరగా తేలే విషయాలు కాదు. ఎందుకు తేలవండి? అసలు మంజు సిస్టర్ మొహం చూసారా? ఎంత అమాయకంగా ఉంటుందో. ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం మంజు సిస్టర్ ఉసిరు మాత్రం వాళ్ళకి తగులుతుందండి. సిరి, ఎవరి విషయంలోనో నువ్వు ఆలోచించి నువ్వు ఆగం కాకు, నేను చూస్తానులే. అది కాదండి, ఒక అమ్మాయి జీవితం ఆగం చేయడానికి అతనికి ఏం రైట్ ఉంది? ఇదే అతన్ని అడుగుదాం. సిరి, చెప్తే అర్థం చేసుకోవా? పరాయి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితేనా నీది? చూడు సిరి, ఇక్కడ ఎవరి ప్రాబ్లమ్స్లో వాళ్ళుంటారు. ఎవరెవరి ప్రాబ్లమ్సో నెత్తినేసుకొని ఆలోచిస్తుంటే నీ హెల్త్ పాడవుతుంది. జాగ్రత్తగా ఉండు.